పడుతుంది. అదే విధంగా ఈ దుర్వాసన అనేది వీడికి కూడా అలవాటైపోతే ఆ చెత్త నుంచి వచ్చే వాసన, ఆ వ్యర్థాల నుంచి వచ్చే వాసన అనేది వానికి ఇమిడిపోవడం వల్ల గలీజ్ అనేది అనిపించదు. ఎందుకంటే వీడి రూపంలో వీడుంటాడు. అదే చెత్త నుంచి పురుగులు అనేది డెవలప్ అవుతూ ఉంటాయి, వాని పక్కలనే తిరుగుతూ ఉంటాయి, వానితో పాటే ఉంటాయి, అవి అట్లనే ఉంటాయి. వీడు కూడా అట్లనే ఉంటాడు, అదే ప్లేస్లో ఉంటాడు, అదే ప్లేస్లో తింటాడు, అదే ప్లేస్లో పడుకుంటాడు. హలో బ్రదర్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రైట్, మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వీడియో వచ్చేసింది. చాలా మంది వీడియో కోసం అన్న నేను కూడా ఒక సమస్య గురించి పదే బాధపడుతున్నా, ఎవరితో మాట్లాడతలేను, ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. మా వాళ్ళేమో నన్ను పిచ్చోండి అని చెప్పేసి అనుకుంటారు. నా మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్ వేస్తున్నాయి, సూసైడల్ థాట్స్ వేస్తున్నాయి, చనిపోవాలనిపిస్తుంది. అసలు నేను ఏ స్టేజ్ లో ఉన్నాను నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి అడిగి. ఓకే, కాబట్టి జాగ్రత్త అయినండి. ఇందులో చెప్పిన విషయాలు మీరు కనుక ఈ స్టేజ్ లో ఉంటే బయటపడడానికి ప్రయత్నం చేయండి. రైట్, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. డిప్రెషన్ అంటే ఏంది బ్రదర్ అంటే మానసిక రుగ్మత లేదా మానసిక రోగం. ఎట్లాంటి మనుషుల్లో డెవలప్ అవుతుంది అంటే వీక్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, వాళ్ళలో డెవలప్ అవుతుంది. ఎవరైనా వీక్ పర్సనాలిటీస్ అంటే ఏ వస్తువుల మీదైనా అమితమైన ప్రేమ అనేది పెంచుకోవడం, మనుషుల మీద పెంచుకోవడం, గుడ్డిగా నమ్మడం, ఏ విషయాన్నైనా సరే గుడ్డిగా నమ్మడం, సొంతగా ఆలోచించే తెలివి అనేది లేకపోవడం, ప్రతి చిన్న విషయానికి బాధపడడం, ఇదంతా కూడా వీక్ సైకాలజీ, వీక్ మెంటాలిటీ అని చెప్పేసి అంటారు. ఇట్లాంటి వ్యక్తులు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. రియాలిటీలో ఎక్కువగా ఉండరు, వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఇమాజినేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తులు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. మరి ఒక సమస్యను గురించి పదే ఆలోచించి, వాళ్ళ వచ్చిన సమస్యను గురించి దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ కనుక లేకపోతే దాని గురించి పదే ఆలోచించి ఇదే సమస్య నాకు ఎందుకు వచ్చింది, ఈ భూమి మీద నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, నా ఒక్కడికే సమస్యలు అని చెప్పేసి వాడికి వచ్చిన సమస్యను గురించి పదే బాధపడతా ఉంటే, లేదా వాడి కంటి ముందు జరిగిన ఏదైనా దారుణమైన సంఘటన గురించి అది చూసి భయమై దాని గురించి కంటిన్యూగా బాధపడతా ఉంటే మెల్లమెల్లగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటది. అయితే నా దృష్టిలో డిప్రెషన్, చేతబడి రెండో ఒకటి. ఏందన్నా అంత మాట అనేసాం అంటే కరెక్ట్. అది ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది. చదువుకుని సన్నాసులు దాన్ని చేతబడి అని చెప్పేసి అంటారు, చదువుకున్న వాళ్ళు డిప్రెషన్ అని చెప్పేసి అంటారు. అంతే, అంతకుమించి పెద్ద తేడా లేదు. అంటే ఒక మనిషిని పిచ్చోని చేయాలంటే వానికి చేతబడేయాల్సిన అవసరం లేదు, అది రియల్ గా లేనప్పటికీ చేతబడేయాల్సిన అవసరం లేదు. వానికి ఇష్టమైన వస్తువులు, మనుషులు లేదా వాడి టార్గెట్, వాడి ప్యాషన్ ఉంటుంది కదా, దాన్ని వాడు సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని ఒక్కొక్కటిగా టైం టేబుల్ వేసుకుని దూరం చేస్తే సరిపోతుంది. ఈ టైం టేబుల్ వేసుకుని ఒక దూరం చేయాలంటే ఆ వ్యక్తి గురించి మనకు తెలిసి ఉండాలి, సరిపోతుంది అంతే. వాడు సైకాలజీ మనకు తెలిసి ఉంటే సింపుల్గా వాడిని పిచ్చోని చేయొచ్చు. ఓకే, మనం చాలా సినిమాలు చూస్తాం, హీరో గారిని విలన్లు ఒక ట్రాప్ అల్లి కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి బ్యాక్ టు బ్యాక్ అని పిక్చర్ లాగా తయారు చేస్తారు. ఎగ్జాక్ట్లీ అదే చేతబడి అనుకుంటున్న వ్యక్తుల్లో కూడా అవే లక్షణాలు ఉంటాయి, డిప్రెషన్ లోకి వెళ్ళిన వ్యక్తుల్లో కూడా అవే లక్షణాలు అనేది ఉంటాయి. మనకి ఇష్టమైనవన్నీ ఒక్కొక్కటిగా ఒక టైం టేబుల్ వేసుకుని పద్ధతి ప్రకారం దూరం చేస్తే సరిపోతుంది. మరి ఈ సమస్యలు ఎట్లాంటి సమస్యలు అన్నా, ఒక చిన్న సమస్య అంతా డేంజర్ ఉంటుందా, సమస్య చిన్నదే అన్నా కామనే కదనంటే కామనే. ఓకే, కాకపోతే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఒక ముళ్ళు అనేది కూర్చుంది, రైట్, ఏదికి కాలు కూర్చుంది, వెంటనే తీసేస్తే ఏమవుతుంది, నొప్పి పోతుంది, గాయం కూడా తగ్గిపోతుంది. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసి అట్నే ఉంచుకున్నాం అనుకో, ఏమవుతుంది, మెల్లమెల్లగా ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యి కాళ్ళు చేతులు నరికేసే సిచ్యువేషన్ వరకు పోవచ్చు. ఇది శరీరానికి సంబంధించిన సమస్య. ఎగ్జాక్ట్లీ అదేవిధంగా మనసులో కనుక బాధ అనేది స్టార్ట్ అయ్యి చిన్నగా మొదలై పదే దాని గురించి ఆలోచిస్తూ, తిన్నప్పుడు, పన్నప్పుడు, బయట పోయినప్పుడు, పనికి పోయినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ, దాన్నే మెదడులో తెంపుకుంటూ రొటేట్ చేస్తూ బాధపడ్డట్టయితే మెల్లమెల్లగా ఆ బాధ అనేది పెరిగి డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనసుకు వచ్చే రోగం, రైట్. అయితే ముందుగా మనం ఈ మానసిక రోగాన్ని, డిప్రెషన్ అందరూ కొంతమంది చేతబడి అనుకోవడానికి రీజన్ ఇది, ప్లస్ ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిన వాటి లక్షణాలు ఏంది, ప్లస్ వాని చుట్టూ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, వాడిని చూసి మనం భయపడడానికి రీజన్ ఏంది, అది చేతబడి అనుకోవడానికి రీజన్ ఏంది అనేది మాట్లాడుకుందాం. ప్లస్ నా రియల్ లైఫ్ లో నేను 7 సంవత్సరాల డిప్రెషన్ లో గడిపినప్పుడు నాకు ఎదురైన సంఘటనలు, నా ప్రవర్తన అనేది ఏ విధంగా ఉందనేది కూడా చెప్తాం. రైట్, ముందుగా మనం లక్షణాలు కనుక చూసుకుంటే ఒక అలవాటు అనేది, చెడు అలవాటు అనేది డెవలప్ అవుతుంది. ఎందుకన్నా చెడు అలవాటు డెవలప్ అవుతుంది అంటే ఈ అడిక్షన్ అనేది లేకపోతే సూసైడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒక విషయానికి అడిక్ట్ అవుతాడో, చాలా మందిని చూస్తాం మనం, కొంతమంది ఇష్టమైన వ్యక్తులు దూరంగానే ఆల్కహాల్కు బానిస అయిపోతారు, డ్రగ్స్కి బానిస అయిపోతారు, స్మోకింగ్కు బానిస అయిపోతారు. బతకాలనే కోరిక మైండ్లో ఉంటుంది, కానీ ఆ సమస్య వాళ్ళను బాధ పెడతా ఉంటుంది. ఆ సమస్యను మర్చిపోవాలంటే కంపల్సరీ అడిక్షన్ అనేది కావాలి. అడిక్షన్ కాకపోయినట్టయితే, అడిక్షన్ ఆ వ్యక్తికి ఇమడకపోతే వెంటనే సూసైడ్ చేసుకునే థాట్ అనేది వస్తుంది, వెంటనే సూసైడ్ చేసుకుని కొంతమంది చనిపోతారు. అడిక్షన్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఎక్కువ కాలం బతకగలుగుతారు. ఒంటరిగా ఉండడం అనేది స్టార్ట్ చేస్తారు, మనుషుల మీద విరక్తి అనేది దిగుతుంది, భూమి మీద ఉన్న అన్ని విషయాల మీద విరక్తి దిగుతుంది, జీవితం మీద విరక్తి దిగుతుంది, ఎందుకురా నేను బతుకుతున్నా అనే థాట్లో ఎప్పుడు ఉంటారు. మూడోది వ్యతిరేక ప్రవర్తన అనేది డెవలప్ అవుతుంది. మనుషుల మీద విరక్తి దిగడం వల్ల వాళ్ళు మన మంచి వాళ్ళైనా సరే
చెడ్డలైనా సరే వచ్చి మాట్లాడించినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెప్పిన ప్రశ్నలకు, అడిగిన ప్రశ్నలకు విసుగచ్చే సమాధానం ఏ విధంగా చెప్తాడో ఒక వ్యక్తి అదే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. వీళ్ళు మాట్లాడే మాటలకు ఎదుటి వ్యక్తుల మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది, భయపడతారు కూడా అప్పుడప్పుడు. అట్లాంటి ప్రవర్తన అనేది ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ నాలో కూడా డెవలప్ అయింది. నేను డిప్రెషన్లోకి వెళ్ళక ముందు ఎవరైనా సిగరెట్ బీడి కనుక తాగితే అక్కడ నుంచి దూరం వెళ్ళిపోయే వ్యక్తి నేను. అట్లాంటిది నేనే ఇప్పుడు కట్టలు లేపేస్తున్నా అంటే అర్థం చేసుకొని మానసిక రోగం అనేది ఎంత దారుణంగా ఉంటుంది. నెక్స్ట్ సూసైడల్ టెండెన్సీ. ఓకే, ఆత్మహత్య చేసుకోవాలనేది ప్రతిసారి అనిపిస్తుంది. రోజుకు ఒక్కసారి కూడా అనిపించచ్చు. ఆ వచ్చిన ప్రాబ్లం బట్టి, ఆ వచ్చిన ప్రాబ్లం చెప్పుకోలేని ప్రాబ్లం అయితే, చెప్పినా ఎవడో అర్థం చేసుకోలేని ప్రాబ్లం అయితే కనుక కాలం గడుస్తున్న కొద్దీ ఆ బాధ అనేది ఎక్కువై ప్రతిరోజు సూసైడ్ చేసుకుందామనే థాట్ అనేది వస్తుంది. కానీ బతకాలని బలంగా కోరిక ఉన్నోళ్ళు ఆగగలుగుతారు, బతకాలని కోరిక లేని వాళ్ళు వెంటనే చచ్చిపోతారు. ఇదే టైంలో కనుక వాళ్ళకి ఏదైనా లక్ష్యం అనేది దొరికితే ఈ డిప్రెషన్ నుంచి బయటపడి నార్మల్ గా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే అదే డిప్రెషన్ లో సస్తారు, లేకపోతే సూసైడ్ చేసుకుని సస్తారు. ఇవే డిప్రెషన్ లో ఉన్నవాడే లక్షణాలు. ప్లస్ అత్యంత ప్రమాదకరమైనది, డేంజర్ది ఏందన్నా అంటే వాని చుట్టూ ఏర్పడే వాతావరణ పరిస్థితులు. ఈ వాతావరణ పరిస్థితుల వల్లే మనం దీన్ని చేతబడి అని చెప్పేసి అనుకుంటాం. దాంట్లో మొదటిది ఏంటంటే పురుగులు అనేది డెవలప్ అయింది. ఓకే అన్న, పురుగులు ఏందన్నా, వీడు మనిషి ఆ పురుగులు సంబంధం ఉందనంటే ఉంది. డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు నిద్ర అనేది కోల్పోతాం, మన సమస్య గురించి బాధపడతాం. తిండి కూడా టైంకు తినాం. మరి డిప్రెషన్ లోకి వెళ్ళిన వ్యక్తి తిండి అలవాట్లు ఏ విధంగా ఉంటాయంటే, మన పెద్దోళ్ళు అంటారు కదా, దయ్యాలు తినే రాత్రి తింటున్నాం అని చెప్పేసి ఆ విధంగా తింటాడు. వానికి ఆకలి అయినప్పుడు మాత్రమే తింటాడు. అది ఏ టైం అని కూడా అసలు అర్ధరాత్రిలో ఎక్కువగా ఆకలి అనేది అవుతుంది. ఎందుకంటే నిద్ర అనేది పట్టదు కాబట్టి. డే టైంలో ఎక్కువగా పండుకుంటారు, నైట్ టైంలో ఎక్కువగా మేలుకుంటారు. ఎందుకంటే ఈ భూ ప్రపంచం మొత్తం పండుకునేది అర్ధరాత్రి కాబట్టి అదే టైంలో వీళ్ళ ప్రశాంతత అనేది దొరుకుతుంది. కాబట్టి ఒకవేళ వాడు సమాజం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిన వ్యక్తి అయితే తనకున్న లోపాన్ని బట్టి సమాజం వెక్కిరించినప్పుడు ఆ సమస్య గురించి బాధపడుతూ డిప్రెషన్ లో కూరుకుపోయిన వ్యక్తి అయితే మనుషుల మీద విరక్తి దిగడం వల్ల వాళ్ళు ఎక్కువగా సంచారం లేని ప్లేస్ లోనే ఉండడానికి ఇష్టపడతారు. అట్లాంటి టైం ఏంటంటే నైట్ టైం. ఈ నైట్ టైంలోనే తినడానికి, వాళ్ళకి నచ్చిన పనులు చేసుకోవడానికి సుముఖత చూపిస్తారు. ఇంకో విషయం ఏంటంటే స్నానం అనేది ఉన్నది, స్నానం మీద రోగం అనేది ఉండదు, తిండి మీద రోగం అనేది ఉండదు. గోర్లు అనేది పెరుగుతూ ఉంటాయి. ఓకే, గోర్లు అనేది అగోరి చూసారు కదా, అగోరికి ఎట్లుంటాయి గోర్లు, ఎగ్జాక్ట్లీ అదే విధంగా పెరుగుతూ ఉంటాయి. పట్టించుకోడు. వాడి మైండ్ అనేది వాడి శరీరం మీద కంటే వాడి మనసులోనే ఉండడం వల్ల శరీరం గురించి మర్చిపోతాడు. ఓకే, ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలినా కానీ దాన్ని మానించే ప్రయత్నం చేయడు, అదే విధంగా చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఫోకస్ అనేది అది బాధ మీదకి వెళ్ళిపోతుంది. ఆ తిండి అలవాట్ల వల్ల కూడా మనకు భయం అవుతుంది. అది ఎప్పుడు తింటాడో ఎవరికి తెలియదు. తెల్లందాకా ఈ పాత్రలు సప్పుడు కావడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ రిలేటివ్స్ భయపడతా ఉంటారు. ఓకే, వాటికి వేరే దాని మీద రోగం ఉండదు. పక్కలు నా గురించి ఏమనుకుంటారు అనేది రోగ్ అనేది తీసేస్తాడు. డ్రెస్సింగ్ సెన్స్ అనేది దెబ్బతింటది. ఒకే డ్రెస్ మీద ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, బట్టలు అనేది ఒక్కొక్క మార్చాడు, ఒకే డ్రెస్ మీద ఉంటాడు. కొన్ని వారాలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు కూడా ఉండే వ్యక్తులు కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ మనం కూడా అంతే. ఈ గోర్లు కూడా పట్టించుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోయినా ఇంత పెరుగుతుండే, పక్కడు చూస్తే భయపడుతుండే. ఎగ్జాక్ట్లీ మనల్ని గనక, నన్ను గనక మీరు అంటే నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు గనక మీరు నన్ను చూసి ఉంటే అక్కడ వీడియోలు ఇట్లా గతంలో బతికిన వీడియోలు మనం ఇప్పుడు చూస్తున్నాం యూట్యూబ్లో అని చెప్పేసి ఆగమవుతారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తులు. మనం దీనిలో నుంచి బయటపడుతున్నాం కాబట్టి మీకు నార్మల్గా కనిపిస్తున్నాను. కానీ గతంలో నేను కూడా ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను. భయం అయితే ఉంటే నన్ను చూస్తే మీకు అట్లాంటి సిచ్యువేషన్లో బతికిన. దుర్వాసన అనేది డెవలప్ అవుతుంది. చాలా మంది అంటారు చేతబడి చేసిన వ్యక్తుల దగ్గర దుర్వాసన వస్తుంది అని చెప్పేసి. ఈ దుర్వాసన దేనివల్ల వస్తుంది అంటే స్నానం అనేది ఉండదు, గోర్లు అనేది పెరుగుతూ ఉంటాయి. ప్లస్ వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం అనేది పొరబడినాడు ఒంటరిగా ఉండడం అనేది స్టార్ట్ చేస్తారు కదా, ఆ ఒంటరిగా ఉన్న వాతావరణం అనేది, రూమ్ అనేది, ఇల్లు అనేది ఊడ్చడానికి ప్రయత్నం చేయడు, శుభ్రం చేయడానికి ప్రయత్నం చేయడు. చెత్త ఏడదానే ఉంటాడు, ఒకే ప్లేస్ లో ఉంటాడు, ఒకే డ్రెస్ మీద ఉంటాడు, ఆడనే తింటాడు, ఆడనే పక్కకు చెత్త వాడేస్తాడు. ఆ చెత్త రోజులుగా, వారాలుగా అదే విధంగా ఉంటది. ఆ చెత్త నుంచి డెవలప్ అయిన వాసన అనేది ఆయనకి ఇమిడిపోతుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ ఎట్లా అయితే కొంతమందికి చేపల మార్కెట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కౌసు వాసన అనేది పడదు, కానీ చేపలు అనేది తింటారు. ఓకే, ఆ వాసన అనేది పడదు చేపల మార్కెట్లో వచ్చే వాసన, కానీ చేపలు అనేది తింటారు. కొంతమందికి ఆ వాసన పడుతుంది, చేపలు కూడా తింటారు. ఈ వాసన ఎవరికి పడుతుంది అంటే అలవాటు చేసుకున్నానికి పడుతుంది. అదే విధంగా ఈ దుర్వాసన అనేది వీడికి కూడా అలవాటు అయిపోతే ఆ చెత్త నుంచి వచ్చే వాసన, ఆ వ్యర్థాల నుంచి వచ్చే వాసన అనేది వానికి ఇమిడిపోవడం వల్ల గలీజ్ అనేది అనిపించదు. ఎందుకంటే వీడి రూపంలో వీడుంటాడు. అదే చెత్త నుంచి పురుగులు అనేది డెవలప్ అవుతూ ఉంటాయి, వాని పక్కలనే తిరుగుతూ ఉంటాయి, వానితో పాటే ఉంటాయి. అవి అట్లనే ఉంటాయి, ఈడు కూడా అట్లనే ఉంటాడు, అదే ప్లేస్లో ఉంటాడు, అదే ప్లేస్లో తింటాడు, అదే ప్లేస్లో పడుకుంటాడు. అంత దారుణమైన సిచ్యువేషన్లోకి పోతాడు. ఇవన్నీ డెవలప్ కావడం వల్ల దీన్ని చేతబడి ఆడుకోవడానికి ఎట్లాంటి సంశయించాల్సిన అవసరం అనేది లేదు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు దాని నుంచి కొంచెం బయటకు కొద్దిసేపు బయటకు వచ్చి వాని చుట్టూ ఉన్న వాతావరణం కనుక విచక్షణ జ్ఞానంతో ఒకసారి చూసుకుంటే కనుక వాడు కనుక వీక్ మెంటాలిటీ అయితే కనుక ఇవన్నీ పరిస్థితులను చూసి వాడు చేతబడి అని చెప్పేసి
పొరపాటునాడు గతంలో డిప్రెషన్లోకి పోకముందు వీక్ సైకాలజీ అయితే వీక్ మెంటాలిటీ అయితే ఈ దేవుడి కాన్సెప్ట్, దయ్యం కాన్సెప్ట్, ఈ చేతబడి కాన్సెప్ట్ నమ్మే వ్యక్తి కనుక అయితే వాడు నాకెవడో చేతబడి చేసిందని చెప్పేసి అనుకుంటాడు. భయం అనేది స్టార్ట్ అవుతుంది. మన చుట్టూరు ఉన్న వ్యక్తులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే విధంగా అనుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే రైట్. అయితే నా పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన విషయం ఏంటంటే, నేను హైదరాబాద్లో రెస్టారెంట్లో వర్క్ చేసినప్పుడు ఒకటే డ్రెస్ మీద పోతుండే. ఒకే డ్రెస్ మీద పోతుంటే, షాప్ రూమ్కి వస్తుంటే, పండుకుంటుంటే, మార్నింగ్ చేస్తుంటే, మళ్ళీ డ్యూటీకి పోతుంటే. ఓకే, ముఖం కడుగుడు అనేది ఉండదు, తిండి అదే విధంగా తింటూనే ఉంటారు, స్నానం అనేది ఉండదు, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాడు. వాడు పని చేసినా ఏం చేసినా అటు పని నడుస్తూనే ఉంటుంది, ఇటు ఆ లోపల బాధ అనేది నడుస్తూ ఉంటుంది. ప్రతి నిమిషం సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఆలోచనలు కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి. మరి ఈ దుర్వాసన విషయానికి వచ్చేసరికి ఒకసారి ఏమైందనంటే, మాకు స్టాఫ్ రూమ్ అనేది ఇస్తారు కదా. ఓకే, స్టాఫ్ రూమ్ అనేది ఇస్తారు. రెస్టారెంట్లో వర్క్ చేసేందుకు స్టాఫ్ రూమ్ అనేది ఇస్తారు. దీంట్లో 4-5 రూమ్లు ఉంటే ఈ 4 రూమ్లలో కొంతమంది నలుగురు ఉంటారు. అదేవిధంగా ఈ రూమ్లో ఏదో ఒక రూమ్లో నేను ఉంటుంటే, కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే రెస్టారెంట్ అనేది లాక్డౌన్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళ స్టేట్లోకి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళందరూ పనిచేసే వేరే స్టేట్. కానీ ఆ రూమ్లో నేను ఒక్కనే ఉన్నా. అయితే వీళ్ళందరూ జమ చేసిన చెత్త అనేది ఉంటుంది కదా, ఇక్కడ మూలక అనేది పడి ఉంటుంది. తిన్న తిండి, మిగిలిన వ్యర్థాలు అన్నీ కూడా డస్ట్బిన్లో ఉంటాయి, గార్బేజ్ కవర్లో ఉంటాయి. అదే విధంగా ఉన్నాయి. నాదేంది, నా రోగేంది, నేను అప్పుడు డిప్రెషన్లో ఉన్నా ఒకటి. పొద్దున్న లేస్తుంటే అదే విధంగా డ్యూటీకి పోతుంటే, మళ్ళీ వస్తుంటే బ్రేక్లో ఉంటుంటే, మళ్ళీ పోతుంటే, మళ్ళీ వస్తుంటే, మళ్ళీ ఇదే పని. ఇంకో పని అనేది లేదు. ఒకే ప్లేస్లో వండడం, అదే బట్టల మీద ఉండడం, డ్యూటీకి పోవడం రావడం. మనల్ని ఎవడన్నా అట్లాంటి సిచ్యువేషన్లు చూస్తే వామిటింగ్ వచ్చి చచ్చిపోతాడు. ఓకే, అంత దారుణమైన సిచ్యువేషన్లో బతికిన. అయితే ఒకరోజు ఏమైందంటే, ఈ గార్బేజ్ కవర్ను ఎలుకలు వచ్చి కొట్టేసి మొత్తం దీంట్లో పురుగులు అనేది బయటకు వచ్చేసి. ఓకే, అది ఒక 2-3 వారాల నుంచి జమ అయిన చెత్త. ఎవడ కూడా ఉండబోతలేడు, నేను కూడా దాన్ని బయటేస్తలేదు. అయితే ఒకరోజు స్టాఫ్ రూమ్ చేంజ్ చేద్దాము, అందరు వెళ్ళిపోయారు కదా, మనమందరం చిన్న రూమ్ తీసుకుందామని చెప్పేసి మా రెస్టారెంట్కి సంబంధించిన మేనేజర్ ప్లస్ వాళ్ళిద్దరు అసిస్టెంట్లు వచ్చారు. రూమ్కి వచ్చి రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు సీదా డోర్ తీయగానే 2-3 సెకండ్లు కూడా పట్టలేదు. వాళ్ళకు బయట పోయి దనా కక్కున్నారు ఆ స్మెల్. అదే టైంలో నేను డ్యూటీ నుంచి పోయినా నా రూమ్లోకి వెళ్ళి నేను నార్మల్గా పండుకున్నా. ఎందుకంటే నేను డిప్రెషన్లో ఉన్నా. ఆ వాసన అనేది మనకు ఈమిడిపోయింది, దుర్గంధంలాగా అనిపించింది. ఓకే, ఎంత దారుణం, ఇప్పుడు తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది. అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నానా నేనని చెప్పేసి. ఓకే, డిప్రెషన్లో ఉన్నప్పుడు కొన్ని వింత పనులు కూడా చేస్తాం. వాటి గురించి కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. అప్పటి నుంచి నన్ను చూసి భయపడ్డారు. ఏం మనిషిరా భయ్యమ్మా, ఎట్లుంటున్నారా అని చెప్పేసి ఆగమైర్రు. నా మీద కంప్లైంట్ అనేది ఇచ్చి, దుర్వాసన అనేది మనకు ఇమిడిపోతుంది. అదే ఏరియాలో బతకడానికి ప్రయత్నం చేస్తాం. మన దగ్గరికి కనుక కొన్ని రోజుల తర్వాత మనం ఆ సిచ్యువేషన్లో బతుకుతున్నప్పుడు నార్మల్గా ఆరోగ్యవంతమైన మానవులు కనుక మన దగ్గరికి వచ్చి చూస్తే దడుచుకొని వస్తారు. ఎగ్జాక్ట్లీ వీడికి ఎవడో చేతబడి చేసి అందుకనే ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి అనుకుంటాడు. కానీ మనకు తెలుసు మన ప్రాబ్లం ఏంటి, మనం దేని గురించి బాధపడుతున్నాం అనేది. ఓకే, వాళ్ళకు తెలియదు, మనం చెప్పం. మరి ఈ పురుగులు ఏంటంటే, వాడు ఇల్లును శుభ్రం అనేది చేయడు. డిప్రెషన్లో ఉన్నప్పుడు, హెవీ డోస్లో ఉన్నప్పుడు, బయట విషయాల గురించి పట్టించుకున్నప్పుడు, బయట వ్యక్తుల గురించి పట్టించుకున్నప్పుడు కేవలం తిండి మాత్రమే పోతుంది. వాని సమస్య గురించి బాధపడుతూనే ఉంటాడు. ఈ అడిక్షన్ అనేది నడుస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మరి ఎట్లాంటి పురుగులు అంటే, సిచ్యువేషన్ ఎట్లా ఏర్పడుతుందో చూడరు. సరే రైట్, మనం బల్లి భద్రంటే అని చెప్పేసి అంటే సాలి పురుగులు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, బక్కగా ఉంటాయి, సన్నగా ఉంటాయి. అట్లాంటి పురుగులు మెల్లమెల్ల గుడ్లు అనేది పెడతాయి. ప్లస్ కీటకాలు కూడా డెవలప్ అవుతూ ఉంటాయి ఆడున్న ఏరియాలలో. ఎందుకంటే కచ్చడా ఉంటుంది అని ఆడు ఉన్న వాతావరణం అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ పురుగులు అనేది మెల్లమెల్లగా గుడ్లు పెట్టి పిల్లల్లో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇట్లా డెవలప్ అయిన తర్వాత ఏమవుతుందనంటే, నువ్వు తినేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఒక్కొక్క పురుగు అనేది మెల్లమెల్లగా వచ్చుకుంటా పక్కకి వెళ్ళి పోతూ ఉంటుంది. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా తిరుగుతూనే ఉంటాయి. చూస్తే మళ్ళీ ఒక్కడే కనబడేది. కానీ పొరపాటులో ఒకటి వచ్చింది, నీ దగ్గరికి వచ్చింది, యాసకి వచ్చింది, నీకు సంపేషణ మూల పడేసి రైట్. జస్ట్ మళ్ళీ నీ పని నువ్వు చేసుకుంటే ఉండగానే ఇంకో పురుగు అనేది వస్తుంది. ఈ పురుగులు అనేది ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల వాడు వీక్ సైకాలజీ, వీక్ మెంటాలిటీ అయితే చెప్పిన కదా. ఈ చేతబడి కాన్సెప్ట్, దయ్యం కాన్సెప్ట్, దేవుడి కాన్సెప్ట్ నమ్మేటోడు అయితే, దేవుడి కాన్సెప్ట్ నమ్మేటోడు ఏమవుతుంది, దయ్యం కాన్సెప్ట్ కూడా నమ్ముతాడు. మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుందని చెప్పేసి అంటారు. అట్లాంటి మెంటాలిటీ ఉన్నట్టు అయితే, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే మెంటాలిటీ తోటి ఉన్నట్టయితే ఏమవుతుందంటే, ఆ పురుగులందులోనే ఈ ఒక్కొక్క పురుగు వచ్చి మనల్ని యాస్టెక్ తెప్పించే విధంగా చేసి ఒక్క సంస్థనుంటే వస్తానుంటాయి. ఈ విధంగా జరిగేసరికి చేతబడి చేసిండని చెప్పేసి భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి వాతావరణం అనేది డిప్రెషన్లో ఉన్న వ్యక్తి అత్యంత దారుణమైన స్టేజ్కి పోయినప్పుడు దాని చుట్టూ ఉన్న వాతావరణం కనుక ఈ విధంగా డెవలప్ అయితే ఈ విధంగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని ఎగ్జాక్ట్లీ చేతబడి అనుకోవడంలో ఎలాంటి డౌట్ రాకుండా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడతాయి. ఒకవేళ చదువుకోలేని వ్యక్తులు అయితే, చదువుకోని సన్నాసులు అయితే ఎగ్జాక్ట్లీ దాన్ని చేతబడి అని చెప్పేసి
అనుకొని వాడిని ఆడికి ఇడికి తోలుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాడి సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చెయ్యరు. వాడు ఈ విధంగా ఎందుకు బతుకుతుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఒక తెలుసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేసినా ఆ దాడి అనేది వీళ్ళకి తెలవాలి కాబట్టి ఆ ఇచ్చే ఆన్సర్లు వీళ్ళకి అర్థం కాదు. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది డెవలప్ అయితే ఇట్లాంటి పురుగులు ఏవైనా కావచ్చు. ఓకే, ఇప్పుడు నేను డిప్రెషన్ నుంచి బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇట్లాంటి ఏదైనా పురుగులు కనుక డెవలప్ అయితే వెంటనే దాన్ని క్లీన్ చేసి పడేస్తారు. లేకపోతే ఏమవుతుంది, నెగిటివ్ వాతావరణం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కంటిన్యూగా మనం క్లీన్ చేసుకుంటా ఉన్నాం. అంత దారుణమైన సిచ్యువేషన్లో బతికిన ఎగ్జాక్ట్లీ నువ్వు ఎట్లా ఉంటుందంటే, నన్ను కనుక ఒక 1 year ముందు నేను బరాబర్ డిప్రెషన్ ఉన్నప్పుడు మీరు కనుక చూస్తే మీరు కూడా చేతబడిని నమ్మని వ్యక్తులు కూడా వీనికి ఎవడో చేతబడి చేసిడు ఇంత దారుణంగా చూస్తారు ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇట ఆగమయ్యి ఇస్తారు. అంత దారుణమైన సిచ్యువేషన్లో బతికిన. అందుకనే నన్ను ఈ డిప్రెషన్ నుంచి తీసుకొచ్చిన వ్యక్తులను, అంత నాకు యూట్యూబ్ ఛానల్ మంచి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అది ఈ డిప్రెషన్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మళ్ళీ భూమి మీద పుట్టినారా, ఫ్రెష్గా పుట్టినా మంచి లైఫ్ బతకలే, ఏ టెన్షన్ లేకుండా అని చెప్పేసి థాట్ అనేది డెవలప్ అయింది. ఇది 2వ జన్మలాగా మనకు అనిపిస్తుంది. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ బానిసత్వం, అడిక్షన్ అనేది అయినా కదా. ఈ అడిక్షన్ ఎంత దారుణంగా ఉంటుందో చూడు. రైట్, అయితే ఈ రూమ్ ఉంది కదా, పాత్రం. ఈ పాత్రంలో బీడీలు అనేది తాగకుండా చుట్టూరుగా పడేస్తుంది అదే చెత్తలో. ఓకే, అదే చెత్తలో పడేస్తుంది. అది ఎవడు నూకలేడు, ఎందుకంటే ఆ ఓనర్లు అనేవారు అక్కడ ఉండరు. మేము షాప్ రూమ్ రెంట్ కట్టేసి అల్లకి వెళ్ళిపోయి కొత్త రూమ్ తీసుకుని ఉంటున్నాం. ఎందుకంటే మంది అనేది తగ్గిపోయింది కాబట్టి చిన్న రూమ్ తీసుకుని ఉంటున్నాం. ఒక 4, 5, 30 మంది వ్యక్తులు స్టాఫ్ అందరు కలిసి. అయితే ఒక సిచ్యువేషన్ ఏమొచ్చిందంటే, నాకు నైట్ టైంలో నాకు ఊపడం అలవాటు కదా, ఇవి అయిపోయినాయి. మరి నైట్ టైంలో హైదరాబాద్లో ఎక్కడ కూడా దొరికాయి. అయితే ఏమైందంటే నా మెదడులో తాట అనేది వచ్చింది. 3 గంటలకు ఎగ్జాక్ట్లీ 3 గంటలకు బండి వేసుకొని పాత రూమ్కు పోయినా. తాళం బగలో కొట్టేసి, ఆడ ఏరియాలో ఎవరు ఉండరు, తాళం బగలో కొట్టేసి ఏం చేసినంటే ఈ బీడీలు ఏదైతే నేను 2-3 నెలల కింద పడేసిన బీడీలు అనేది ఉన్నాయో ఆ తుకడాలు లెంకొని ఏవేవైతే పెద్ద పెద్ద తుకడాలు ఉంటాయో అవన్నీ జమ చేసుకుని తీసుకొని వచ్చి మళ్ళీ ఈ రూమ్లో వచ్చి కూర్చొని తాగిన. తెల్లారితే దొరుకుతాయి, తెల్లారి వరకు ఉంటే సరిపోతుందని చెప్పేసి ఒక 30-40 తుకడాలను తీసుకొచ్చి మళ్ళీ తెల్లారి వరకు తాగి, తెల్లారి అయిన తర్వాత పోయి మళ్ళీ సిగరెట్లు బీడీలు అనేది తెచ్చుకున్నాం. అంత దారుణంగా ఉంటుంది అడిక్షన్. హైదరాబాద్లో పనిచేసినప్పటికీ ఇట్లాంటి సిచ్యువేషన్లలో బతికినాను. ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. మనం పక్కనోడి గురించి ఆలోచించాం, కానీ చుట్టూరుగా ఉన్న వ్యక్తులందరూ మన గురించి ఆలోచిస్తారు. ఏంద్రాబాయ్ ఇట్లా చేస్తుందని చెప్పేసి కొంతమంది వీలైతే తిట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఆ తిట్టడం వల్ల కూడా మళ్ళీ ఇంకింత డిప్రెషన్లోకి కూరుకుపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే నువ్వు నార్మల్గా లేవు, స్నానం చేస్తున్నావు, టైంకి నిద్రపోతున్నావు, ఇష్టం వచ్చినప్పుడు తింటున్నావు, ఇష్టం వచ్చినప్పుడు బీడీలు తాగుతున్నావు, సిగరెట్లు తాగుతున్నావు, గోర్లు కరెక్ట్ లేదు, రెస్టారెంట్లో పనిచేస్తుంటే గోర్లు అనేది కరెక్ట్ ఉండాలి, ఒక గ్రూమింగ్ అనేది కరెక్ట్ ఉండాలి, లేదు. ఈ విధంగా ఉండడం వల్ల బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, నాకు ఆ వీడియో వేయాలంటే భయం అవుతుంది, అయినా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్పినా కదా. ఇందుకే ఊహలలో బతకడం కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరో తనతో మాట్లాడుతున్నట్టు, చెవిలో ఏదో చెప్తున్నట్టు, ఎవరో పలకరిస్తున్నట్టు, ఎవరో బెదిరిస్తున్నట్టు, ఇట్లాంటి ఊహలు అనేది స్టార్ట్ అయితే డిప్రెషన్లో గనక కూరుకుపోతుంది. ఇవన్నీ కూడా మనం చేతబడి ఆడుకోవడానికి రీజన్ ఏంటంటే, చేతబడి చేసిన వ్యక్తులు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ చేతబడి అనేది ఉండదు. అదొక మానసిక రోగం, డిప్రెషన్ మాత్రమే. మరి దీన్ని ఈ విధంగా అనుకోవడానికి రీజన్ ఏంటంటే, మానసిక రోగాల పట్ల జ్ఞానం అనేది లేకపోవడం. అది కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మన దేశంలో ఉన్న కొంతమంది వ్యక్తుల్లో కావచ్చు. వాడు ఏమనుకుంటాడు, ఈ జ్ఞానం అనేది లేకపోవడం వల్ల ఇట్లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనిషి కుంగిపోతాడు, వాడికి వచ్చిన సమస్యను పదే తలుచుకుంటూ బాధపడుతూ కుంగిపోతాడని చెప్పేసి విషయం వాళ్ళకి తెలియదు. కుంగిపోయిన తర్వాత మనుషులను వివిధ రకాల విషయాలను పట్టించుకున్నట్టు బంద్ చేసి ఈ స్టేజ్లో పోతాడని కూడా వాళ్ళకు తెలియదు. ఇది రోగం అనేది ముదిరినప్పుడు. ఆ విధంగా అనుకోవడం వల్ల ఈ మానసిక సమస్యల పట్ల జ్ఞానం అనేది లేకపోవడం వల్ల దాన్ని చేతబడని చెప్పేసి అనుకుంటారు చదువుకోలేని వ్యక్తులు. వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నా సరే, రిలేటివ్స్లో ఉన్నా సరే, వాళ్ళు కనుక చేతబడి గురించి ఇని అది నిజమైన నమ్ముంటే పక్కా ఇన్ని తీసుకుపోయి తయారీలు నడిపించుడు, ఆడికి ఇడికి తిప్పడానికి ప్రయత్నం అనేది చేస్తారు. ఇంకో రీజన్ ఏంటంటే, ఆరోగ్యవంతుల లక్షణాలు ఏది, టైంకు తింటాడు, టైంకు వంటాడు, టైంకు పని చేసుకుంటాడు, అన్ని విషయాలను పట్టించుకుంటాడు. మరి డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తి ఎట్లుంటాడు, దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా ప్రవర్తిస్తాడు. కాబట్టి దాన్ని సడన్ గా నార్మల్ గా ఉన్న వ్యక్తి ఏదో ప్రాబ్లం వచ్చి కుంగిపోయి టకటక అందరినీ వదిలేసి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడి అన్నింటి గురించి ఆలోచించి అన్ని విషయాలు పట్టించుకుని పని చేస్తున్నా అంటే మన టైం టేబుల్ అనేది చేంజ్ అయిపోయిందంటే ర్యాండమ్ గా ర్యాపిడ్ గా వీళ్ళకి భయం అనేది స్టార్ట్ అయింది. వీడు నార్మల్ గా బిహేవ్ చేస్తలేడని చెప్పేసి వానికి చేతబడి ఎవడో వేసిండని చెప్పేసి అనుకుంటారు. వీళ్ళకు ఆ సమస్యను తెలుసుకునే కెపాసిటీ ఉండదు, వాడిని బాధను అడిగి తెలుసుకునే కెపాసిటీ ఉండదు. ఒకవేళ వాడు చెప్పినా వీళ్ళకు అర్థం కాదు. ఎందుకని అర్థం కాదంటే ఈ రోగాల పట్ల జ్ఞానం అనేది ఉండదు. ఈ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు వాళ్ళ మైండ్లో డెవలప్ కావడం వల్ల
వాళ్ళ కుటుంబ సభ్యులకు కనుక ఏదైనా మానసిక రోగం వచ్చి వాళ్ళు బాధపడతా ఉంటే ఒక సమస్య గురించి వీడికి చేతబడి చేసిందని చెప్పేసి ఇవన్నీ అటు ఇటు తింపడానికి ప్రయత్నం అనేది చేస్తారు. నెక్స్ట్ ప్రాణం భయం అనేది ఉంటుంది. ప్రతి మనిషి చచ్చిపోతా అంటే ఎవడైనా భయపడతాడు. ఓకే, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎవడైనా సరే మనల్ని అరే నీకేం కాదని చెప్పేసి అంటే ఆడు ఏమనిపించడానికి, కానీ ఎవడో వచ్చి అరే నీకు ఇది అవుతుందని చెప్పేసి ఆడు అన్నాడు అనుకో, ఖచ్చితంగా భయపడతాడు. అట్లా కావద్దంటే నేనేం చేయాలి, అట్లా కావద్దంటే నేనేం చేయాలి అనే థాట్ మైండ్లో డెవలప్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి చేతబడి అనుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. పొరపాటున కూడా నచ్చి మిమ్మల్ని అది చేసిరి అనుమానం అనేది కలిగించాలి. కానీ అక్కడి నుంచి ప్రాణభయం అనేది స్టార్ట్ అయ్యి ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అటు ఇటు తింపడానికి గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ మంత్రాల దగ్గరికి తింపడానికి ప్రయత్నం అనేది చేస్తారు వీరుడు కోసం. కానీ తగ్గుతుందా? తగ్గదు. గుడ్డిగా దేవుడి కాన్సెప్ట్ దయ్యం కాన్సెప్ట్ అనేది నమ్మడం వల్ల మంచి ఉంటే చెడు కూడా ఉంటుందని చెప్పేసి నమ్మడం వల్ల వీక్ మెంటాలిటీ అనేది డెవలప్ కావడం వల్ల సొంతగా ఆలోచించే బుర్ర అనేది ఉండకపోవడం వల్ల ఏది నిజం ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకునే జ్ఞానం అనేది లేకపోవడం వల్ల ఇట్లాంటి వీక్ పర్సనాలిటీస్ కనుక ఉంటే అంటే దేవుడిని నమ్మినప్పుడు దయ్యాన్ని నమ్మినప్పుడు వీక్ పర్సనాలిటీస్ అన్న అంటే కాదు, ఇందులో కూడా వీక్ పర్సనాలిటీస్ అనేవారు ఉండరు. భయం అనేది ఉంటుంది వాళ్ళలో, గుడ్డిగా నమ్ముతారు. ప్లస్ భయం అనేది కూడా వాళ్ళలో ఉంటుంది. ఏదో అయిపోతుంది అనే మెంటాలిటీ ఎవరిలో అయితే ఉంటుందో అట్లాంటి వాళ్ళు ఇది చేతబడి అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇది డిప్రెషన్. నా దృష్టిలో డిప్రెషన్ అనేది ఒక మానసిక రోగం. దానికే కొంతమంది చదువుకున్న కొడుకులు పెట్టుకున్న పేరు చేతబడి. ఓకే, ఇప్పుడు మీకు భయం అనేది పోతుంది. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పిన దాన్ని బట్టి మీరే ఆలోచించుకోరు. ఓకే, ఈ 7 years డిప్రెషన్లో నేను గడిపినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లు నేను కూడా ఫేస్ చేసిన. కానీ నా సమస్య ఏందనేది నాకు తెలుసు, నేను ఏ విషయంలో బాధపడుతున్నానని తెలుసు. కాబట్టి ఇది చేతబడి అనుకోవడానికి కారణం అనేది నాకు దొరకదు. ఓకే, ఆ సమస్యను అనేది మనం యాక్సెప్ట్ చేసినాం కాబట్టి, మన టార్గెట్ అనేది ఒకటి దొరికింది కాబట్టి, డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక లక్ష్యం అనేది దొరికింది కాబట్టి అదే లక్ష్యం వైపు దూసుకుపోతున్నాం. మెల్లమెల్లగా డిప్రెషన్ నుంచి బయటకు అనేది వస్తున్నాం. ఇట్లాంటి వ్యక్తులు కనుక మీరు బయట గమనించినట్టయితే మీరు చేతబడి అనుకుంటారా లేదా అది మానసిక రోగం అనుకుంటారా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లస్ మీరు కనుక ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే వెంటనే బయటపడడానికి ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన సమస్యను అనేది యాక్సెప్ట్ చేయండి. మీరు బాధపడేంత మాత్రాన సమస్య అనేది సాల్వ్ కాదు. కాబట్టి రియాలిటీని యాక్సెప్ట్ చేసి రియాలిటీలోకి వచ్చి బతకడానికి ప్రయత్నం చేయండి. ఒక లక్ష్యాన్ని అనేది ఏర్పరచుకుని ఆటోమేటిక్గా డిప్రెషన్ అనేది దూరం అయిపోతుంది. ఓకే, ఇదే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నారని మీకు అనిపిస్తే వాళ్ళందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.